నేను దాదాపు మా తాతలు కానీ మా నాన్నలు కానీ మొత్తం కూడా ఇది గోల్డ్ వర్కే అనమాట. అక్కడ నుంచి చిన్న స్థాయి నుంచి మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకోవడం, ఆ తర్వాత కొన్ని టెక్నీషియన్ మిషన్లు తెచ్చుకోవడం, అలా ఒక మిషన్ తర్వాత ఇంకో మిషన్ అలా 1 by 1 డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాను. దాదాపు నేను వంటల్లో 6-7 ఏళ్ళ నుంచి కూడా అన్ని రకాల మిషనరీస్ పెట్టాను. మన దగ్గర ఇక్కడ ఉన్న షోరూమ్ వాళ్ళందరూ కూడా రిపేర్స్ వాటి కోసం కానీ కొన్ని వీళ్ళ దగ్గర అవన్నీ ఏంటంటే పైకి పంపిస్తుంటారు. అలాంటివి కాకుండా ఇక్కడ కస్టమర్లు ఎవరన్నా కూడా అర్జెంట్ కావాలంటే మన దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల షోరూమ్ వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తుంటారు. అలాగే మన దగ్గర సిల్వర్ కానీ గోల్డ్ కానీ A to Z అన్ని రకాల ఐటమ్ కూడా మనకి వంటలో తయారవుతాయి. ఇక్కడ మనకు వచ్చేటప్పటికల్లా అయ్యేటప్పటికల్లా గోల్డ్ షీట్ అని చెప్పి ఈ మధ్య మనకి ఐటమ్ గోల్డ్ రేట్ పెరిగేటప్పటికల్లా అందరూ కూడా గోల్డ్ షీట్ కావాలని అంటున్నారు. అందుకని మన కాపర్ మీద అండ్ సిల్వర్ మీద ఒక్కొక్క ఐటమ్ మీద కూడా మనం గోల్డ్ షీట్ ఎక్కించుకోవచ్చు. ప్లస్ మన రిటర్న్ వాల్యూ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఒక కడియం చేసుకోవాలనుకోండి, ఆ కడియానికి వచ్చేటప్పటికల్లా ఒక 25 నుంచి 30 గ్రాములు కావాలి. మనం వచ్చేటప్పటికల్లా అది 2 గ్రామ్స్లోనే మనం కడియం చేయిస్తాం. తర్వాత మన వెయిట్ ప్రకారం తీసుకొని సిల్వర్ ఎంత ఉంది, గోల్డ్ ఎంత ఉంది అని చెప్పి మనం కోడ్ ఇస్తాం. దాని ప్రకారం మనం రిటర్న్ వాల్యూ తీసుకునేటప్పుడు కూడా ఆ వెయిట్ ప్రకారం మనం తీసుకొని వాళ్ళ కస్టమర్కి క్యాష్ కావాలంటే క్యాష్ ఇచ్చేస్తాం అప్పుడున్న ప్రకారం. లేదంటే కనుక మరి ఇంకో ఐటమ్ కావాలంటే ఇంకో ఐటమ్ చేయిస్తాం. అలాగా నక్లీస్లు కానీ, హారాలు కానీ, కడియాలు కానీ, గాజులు కానీ A to Z అన్నీ కూడా కాపర్ అండ్ సిల్వర్లో మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ తయారవుతాయి. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికల్లా రిపేర్ సెక్షన్ కూడా మన దగ్గర మిషనరీస్ ఉన్నాయి. అంటే ఏ ఐటమ్ హారాలు నక్లీస్ ఎవరి దగ్గరైనా సరే ఇరిగిపోయినా సరే వెంటెక్స్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్ కానీ, ప్లాటినం కానీ A to Z ఏ ఐటమ్స్ అయినా సరే మనం ఇరిగిపోయినాయి అనుకోండి, గనిపెట్టేదికి ఇంతకుముందు టెక్నాలజీ కాకుండా కొత్త టెక్నాలజీ వచ్చినాయి పైనుంచి. అలా ఇప్పుడు నాకు వంటల్లో దాదాపు 4-5 ఏళ్ళ నుంచి ఉంది. అదే బ్రాంచ్ మళ్ళీ ఇక్కడ కూడా ఓపెన్ చేశాను. కస్టమర్లు కూడా ఏంటంటే ఏమైనా ఇరిగిపోయిన ఐటమ్ జ్యూవెల్ షాప్లో తీసుకున్నా సరే మన దగ్గరికి వచ్చే ఛార్జెస్ కూడా ఎక్కువే ఉండదండి. ఓన్లీ ఫర్ 100 రూపీస్ ఛార్జెస్ అనమాట. 100 రూపీస్ ఛార్జ్ ఓన్లీ 1 మినిట్లో కూడా మీకు వర్క్ అయిపోయి మీకు పంపించేస్తాం. ప్లస్ పాలిష్ సెక్షన్ ఉంది. మామూలు సిల్వర్ పాలిష్ అయ్యింది కూడా మనం సిల్వర్ కానీ కొన్ని రిపేర్స్ అలా ఉంటాయి కనుక పాలిష్ సెక్షన్ కూడా మనం చేసిస్తాం అనమాట. హలో అండి, ఈరోజు నాకు ఇక్కడికి ఆహ్వానం యాజ్ ఎ కస్టమర్గా వచ్చింది. గత 5 ఏళ్ళ నుంచి నేను గోపి గారి దగ్గరే చేయించుకుంటున్నాను. నేను ఆయనకి చాలా విదేశాల నుంచి కలెక్ట్ చేసిన మోడల్స్ అన్నీ పెడతాను. టర్కిష్ జ్యువెలరీ, దుబాయ్ జ్యువెలరీ. నిజంగా చెప్పాలంటే నాకు ఈయన మలబార్ జ్యువెలరీ ద్వారా పరిచయం అయ్యారు 5 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి నేను మలబార్కి వెళ్ళటమే మానేశాను. అంత మంచి టెక్నీషియన్ ఆయన. చాలా బాగా డిజైన్ చేస్తారు, చాలా బాగా చేస్తారు. నేను బేసికలీ ఇంతమంది ఉన్నా కూడా నేను ఈయన దగ్గరికే రావడానికి కారణం ఏంటంటే ఈయన చాలా జెన్యూన్. ఈయన దగ్గర నేను బంగారం కొన్నానంటే ఇంకా నేను ఏమీ తిరిగి చూసుకోవసరం లేదు. మిల్లీ గ్రాములతో సహా నాకు అప్పు చెప్తారనమాట. ఆయన అంత నిక్కచ్చైన మనిషి. అలాగే ఆయన పనితనం కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. ఆయన ఇలాంటి షోరూమ్స్ మరెన్నో స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎప్పటికీ మీ కస్టమర్నే గోపి గారు. నాలాంటి కస్టమర్స్ మీకు ఎంతో మంది రావాలని మనస్ఫూర్తిగా మీకు ఈరోజు కంగ్రాచులేషన్స్. I wish you all the best in all you do and I wish you to grow more and more. ఆయన చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. ఇంకా ఎదగాలని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి కావాలని నేను కోరుకుంటున్నాను.